మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో పంచాయతీ కార్మికుడు గద్దె నాగరాజు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 2న గ్రామంలో విద్యుత్ స్తంభానికి లైట్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో నాగరాజు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ గురువారం ఉదయం మృతి చెందారు. నాగరాజు మృతి వార్త తెలియగానే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మేమున్నామంటూ భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం, ఎక్స్గ్రేషియా అందేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాచారం అందుకున్న తోఫ్రాన్ సీఏ వెంకట్రాజగౌడ్, వెల్దుర్తి ఎస్ఐ జ్యోతి ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్, ఉప సర్పంచ్ పోలీసుల హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో గాంధీ హాస్పిటల్లో మరణించారు. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళ కుమారుడు వాళ్ళ భార్య పిటిషన్ మీద దాని మీద విచారణ చేపట్టి ఈరోజు పిఎంఈ గురించి గాంధీ దానికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు ఇష్యూ ఏది ఉంటే అది క్లియర్ చేయడం ఫోన్ చేసి కంబాలకు లైట్ వేయాలని పిలిపించింది. నేను వద్దు, కంబాలకు లైట్ నువ్వు వేయకు, ఆయననే వేయకు అని చెప్పిన. మొన్న జ్వరం వచ్చింది, ఎప్పుడు కంబాలు ఎక్కలేడు, నిన్ను ఎక్కని ఎక్కిపిస్తుండు అని చెప్తే నేను కంబం ఎక్క నిచ్చెన్నే పట్టుకుంటా అని చెప్పిండు. చెప్పిపోయాడు. వీడికి వచ్చినాక ఎక్కిపోయాడు, కరెక్ట్ పని చేయలేదు. అట్లనే ఎక్కిపించి పక్కన తీసి నేను పని చేసి వస్తాను, కరెంట్ లేని దిక్కు ఎక్కబడ్డాడు. మళ్ళీ నాకు అంబులెన్స్ తీసుకోబోతుంటే కూడా ఎంబడి రాలేదు. కనీసం ఆటోలో కూడా లేవట్టు వేయలేదు. రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. కనీసం ఒకనాడు వచ్చి ఆయన అడ్మిట్ చేసే రోజు దాచుకొని ఉన్నాడు. ఆడికెళ్ళి మళ్ళా అటెంకి రాలేదు, చూడలే. ఆయన లోకల్ అల్లే ఉంది. ఆయన జీపీ వర్కర్ సర్పంచ్ పని చెప్పినాక మధ్యాహ్నం ఫోన్ చేసి పెట్టినాక పోచేయకు 3 గంటలకేమో ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే పోచేయమని అంటే ఇప్పుడు కాదు, దాకానికి వచ్చి వస్తున్నాను నేను, ఇప్పుడు పెట్టుడు కాదు, రేపు పెట్టుకుందాం అన్నాడు. అయినాక 10 నిమిషాలు అయినాక మళ్ళీ అయినంతలో ఆయన ఫోన్ చేసి ఫుట్బాల్ పెట్టారు, పక్కకు తీసిరు, తప్పు తీసిరమ్మా. ఇవన్నీ ఫుట్బాల్ పెట్టమన్నాడు. ఆయన 10 నిమిషాలు ఆయనకు ఫోన్ చేస్తే 10 నేను ఇవాళ పెట్టుడు కుదరదు, రేపు పెడదామని అన్నాడు. అన్నాక 10 నిమిషాలు అయినాక ఆయనంతలో ఆయన ఫోన్ చేసి సర్పంచ్ బుగ్గలు పెట్టమంటుండు. ఇప్పుడు అర్జెంట్ కదా అడగాలి అంతే. పాలన తీస్తాడా, ఏం చేస్తాడు అంతే. న్యాయం కావాలి అంతే. పాలన తీస్తాడా, మేమే తీయాలా అంతే. పాలన తీస్తా నేనైతే. మా అయ్య వచ్చిండు, వచ్చిండు, మేము ఎట్టే పట్టుకోవాలి చెప్పండి సార్. మీరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చోలా వాన మస్తు పడ్డది, మొత్తం ఊడిస్తే గిన్నెలు పెట్టుకొని పండుకున్నా నేను ఒక అని. ఏం చేసుకోవాలి సార్, నేను మామూలు వచ్చినాయి. ఆ రోజు పట్టుకో ఉంది, కానీ కళ్ళు తెరవలేదు, మాట లేదు. అప్పుడు మంచిగా ఊరంతా తిరిగి వచ్చినాక నువ్వు పక్కకు తీసుకొచ్చినాక మనిషి నువ్వు వస్తావని గ్యారంటీ, ఏమి రాగంది రాను గ్యారంటీ. నువ్వు పడ్డ మనిషి దగ్గర ఉండవు అగోడే గాని ఇద్దరికి తెలుగు లేవా, మైండ్ లేవా? ఇద్దరు రెండు అన్ని గుడ్లు బంద్ చేస్తానికి ఎక్కాలని వీళ్ళిద్దరికి మైండ్ లేవా? చెప్పు, ఇద్దరికి మైండ్ లేవా అన్న? గ్లౌజ్ వద్దు, ఏదద్దు, 2 లక్షలు ఈయనేస్తాయి. ఈయన జరగకుండా అప్పుడు మంచిగానే ఉండేది కదా. ఊరంతా తిరిగి వచ్చినాక నువ్వు పక్కకు తీసుకొచ్చినాక మనిషి నువ్వు వస్తావని గ్యారంటీ, ఏమి రాగంది రాను గ్యారంటీ. ఇప్పుడు పడ్డ మనిషి దగ్గర ఉండవు అగోడే గాని
ఆయనే బంద్ చేస్తాను ఇద్దరికి తెలుగు లేవా మైండ్ లేవా ఇద్దరు రెండు అన్ని గుడ్లు బంద్ చేస్తాను ఎక్కాలని వీళ్ళిద్దరికి మైండ్ లేవా చెప్పు ఇద్దరికి మైండ్ లేవా అన్న మనం చూడలేమని ఇద్దరికి మైండ్ లేవా ఇద్దరికి